యూర్ ఆర్డర్ సార్. థ్యాంక్ యూ. ఏంటి మళ్ళీ అదే కళ? ఇటెవ్వు. దివ్య, ఇవాళ ఇంటికి గెస్ట్ వస్తున్నారు. అంటే నువ్వు వంట చేయగలవా? ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ క్యాన్సిల్ ఇట్. దట్ షుడెంట్ బి ఎ ప్రాబ్లం. ఏం పర్లేదు, వాళ్ళని రానివ్వండి. ఐమ్ ఓకే. ష్యూర్? డోంట్ వరీ. ఓయ్, అదొక పీడకల, అదేం పట్టించుకోకు. నీకు నేనున్నాను. మావా ఇది సృష్టి కదా? అవునరా. మీకు విషయం చెప్పనా? దివ్యాకి నవీన్ గాడి కన్నా సృష్టి అంటేనే లవ్ ఎక్కువ. గెస్ వాట్? ఫ్రిస్బీ ఆడడంలో సృష్టి కన్నా దివ్య ఇంకా బాగా ఆడేది. ఇన్ఫ్యాక్ట్ ఫ్రిస్బీ ఆడేటప్పుడు అది దివ్య పట్టుకుందా సృష్టి పట్టుకుందా అన్న డౌట్ వచ్చేస్తుంది. మావా ఇది టూ మచ్ రా. కాదు, సీరియస్లీ నేను తనతో ఫ్రిస్పీ ఆడడానికి చాలా ట్రై చేశాను. మ్యాన్ సో డిఫికల్ట్. తను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్కి ట్రై చేస్తే బెటర్ ఏమో. ఓకే ఓకే జెంటిల్మెన్, రీఫిల్లింగ్ చాలు, డిన్నర్కి జాయిన్ అవ్వండి. రారా, కూర్చో కూర్చో. లేడీస్ ఇదేరా ప్రాబ్లం. అమ్మా, ఏంజల్ ఫేవరెట్ ఫుడ్ క్రాబ్ అంట. పాపం దాని లైఫ్తో ఉన్నప్పుడే బాయిలింగ్ వాటర్లో వేసి చంపిస్తారంట. హౌ కెన్ ఎనీవన్ కిల్ లైక్ దట్? నేను తనతో ఆడుకోను. ఐ డోంట్ వాంట్ టు ప్లే విత్ హర్. షీస్ నాట్ ఏంజల్, షీస్ ఎ డెవిల్. మధు, ఎక్స్క్యూజ్ మీ, డెవిల్ ఏంట్రా? మధు, నీకు ఇలాంటివన్నీ ఎవరు నేర్పిస్తున్నారు? ఎన్నిసార్లు చెప్పాను నీకు? నోట్లోకి ఏం వెళ్తుందన్నది ముఖ్యం కాదు, నోట్లోంచి బయటికి ఏం వస్తుందో అదే ముఖ్యం. ఓకే, గో గో ప్లే విత్ హర్, గో. కమ్, వై యు కేమ్? గాయస్, డోంట్ ట్రస్ట్ హర్. నాన్ వెజ్ తినేటప్పుడు నన్ను ఎంత జడ్జ్ చేసేది తెలుసా? ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు ఆవిడ ఓన్లీ విష్ నేను వీగన్గా మారిపోవాలని. వావ్, మారారా మరి వీగన్గా? వీడా? ఛాన్సే లేదు. కేరళలో కాసర్గఢ్లో వెజిటేరియన్ క్రాకడైల్ ఉండేదంట. అది నిజం అంట నమ్ముతానేమో గాని వీడు నాన్ వెజ్ మానేశాడంటే మాత్రం నేను నమ్మను. నేను మారానో లేదో కానీ మాదన్న తన కడుపులో ఉండేటప్పుడు తన ఉపదేశాలు బోధనాలు విని విని వాడు పుట్టేటప్పుడే వెజిటేరియన్గా పుట్టాడు. అయితే అమ్మాయి పుడితే మడోనాని పెడదామనుకున్నారా? అయినా ఈ మాదన్న ఏంటి? ఓయ్, మాదన్న అని ఎందుకు పేరు పెట్టావు? నీ ఎక్స్ పేరు మదన్ కదా? ఎక్స్ నాకు. అలా ఎవరైనా ఉండుంటే నీకు తెలియకుండా ఉండేదా? నా మెమరీ రికవర్ అయినప్పటి నుంచి నాకు తెలిసింది నువ్వొక్కడివే. ఐ నో, ఐ రిమెంబర్. తను కడుపుతో ఉన్నప్పుడే డిసైడ్ అయింది మాదన్న అన్న నేమ్ పెట్టుకుందామని. ఇంతకీ ఆ పేరు ఎందుకు పెట్టిందో ఇప్పుడు దాకా తనకే తెలీదు. అంకుల్, వావ్, ఎంత బాగా డ్రా చేసావు. వామ్మో, ఒక వెజిటేరియన్ కిడ్లో ఇంత వైలెన్సా? ఫుడ్ హ్యాబిట్స్ నావే. ఈ హారర్ వైలెన్స్ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చాయి. ఏది ఒకసారి చూడండి. అది మనం వచ్చిన తర్వాత ఫ్రేమ్ కట్టి చూసుకోవచ్చులే. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దాం. అండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, వాళ్ళ మదర్ ఫాదర్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళని చూసి చాలా రోజు అయింది కదా. ఓకే.
అక్కడ చూడు అక్కడే కదా మనం డ్రెస్ కొనుక్కున్నాం. ఏ దివ్య, నువ్వు చాలా లక్కీ కదా, యువర్ హస్బెండ్ ఇస్ ఎ క్యాప్టెన్. లక్కీ లక్కీ. నేను మా ఆయన్ని నవి నవి అని పిలిచే బదులు అప్పుడప్పుడు నేవీ నేవీ అని పిలుస్తుంటాను. చెన్నైకి నిన్నే వచ్చినట్టుంది, అప్పుడే ట్రాన్స్ఫర్ ఏంట్రా? మా లైఫ్లో ఇది కామనేరా. మూటామూలే సర్దుకొని ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అంటే ఆ ఊరికి తిరగడమే. స్టిల్ వే విల్ మిస్ యూరా. నెల్లూరు చెన్నైకి దగ్గరేరా, ఎప్పుడైనా కలవచ్చు. ఇంతకీ మీరు వెళ్ళే ఊరు పేరేంటి? డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.